హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా 125 ఫీచర్స్ ఏంటి, న్యూగా ఏమి ఇచ్చారు, తర్వాత ఇక్కడ డిస్ప్లే ఫీచర్స్ ఏంటి, ఇది ఎలాగ యూజ్ చేయాలి, ముందు వెహికల్కి ఈ వెహికల్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు వెహికల్కి అయితే డిజిటల్ మీటర్ కొంచెం చిన్నగా ఇచ్చి తర్వాత స్పీడ్ అనేది నార్మల్ మీటర్కి అయితే ఇచ్చారు. దాంట్లో ఏమిటి, దాంట్లో ట్రిప్పు, తర్వాత మైలేజ్ ఎంత ఇస్తుంది, టైమింగు, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వెహికల్కి అయితే ఫుల్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ 24 మోడల్కి 25 మోడల్కి కొంచెం సిమిలర్గానే ఉంటుంది. తర్వాత అయితే కలర్ అయితే చేంజ్ చేస్తారు. గ్రే అయితే ముందు వెహికల్కి ఈ వెహికల్కి అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ చేశారు. బ్యాక్ సైడు యాక్టివా 125 అనేసి సింబల్ కూడా చేంజ్ చేశారు, ఎంబ్లమ్ అంటాము దాన్ని. తర్వాత ఇన్నర్ కవర్ మీరు చూస్తున్నారు చూడండి, ఇన్నర్ కవరు. తర్వాత ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. కీస్ అయితే మామూలుగానే ఇచ్చారు, ముందు వెహికల్ లాగానే. చెప్పనా ఫ్యూల్ తర్వాత సీటు అంతా. ఇక్కడైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, మన మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇన్నర్ కవర్ అయితే కలర్ అయితే చేంజ్ చేశారు. ఇంకా బ్యాక్ తర్వాత ఎలిమెంట్ స్పేస్ ఎంత ముందు ఉన్న వెహికల్కి ఎలా ఉందో సేమ్ ఇలాగనే ఇచ్చారు. దాంట్లో ఏమైతే చేంజ్ అయితే ఏం లేదు. దాంట్లో మామూలుగా టూల్స్ ఎలా ఉన్నాయో అంతా సేమ్ అలాగే ఇచ్చారు. సీట్ విషయంలోకి అయితే వస్తే తర్వాత డిజైను తర్వాత అంతా చేంజ్ చేసేసారు. ముందు వెహికల్కి ఈ వెహికల్ చూస్తే ఈ వెహికల్కి డిస్ప్లే అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, దీంట్లో ఏమిటి ట్రిప్పు, తర్వాత ఇక్కడ కంట్రోల్ అనేవి ఉంటాయి, కంట్రోల్ ఎలాగ చేయాలనేసి ఆప్షన్స్, డిస్ప్లేని. ఇదైతే టచ్ స్క్రీన్ అయితే కాదు, మాన్యువల్గా మనమైతే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ట్రిప్పు, తర్వాత సెట్టింగ్స్ ఈ వెహికల్లో అంతా ఉంటాయి. ఫంక్షన్స్ అంతా చూపిస్తాను చూడండి మీరే. డిస్ప్లే ఫంక్షన్, జనరల్, సర్వీస్, మనం సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి, డిస్ప్లే టైపు, బ్రైట్నెస్ ఆటో పెట్టుకోవాలా, ఆటో పెట్టుకుంటే మనకి దాన్ని బట్టి వస్తుంటాయి. మాన్యువల్ అంటే మనం పెట్టుకునే పాయింట్స్ మామూలుగా మొబైల్లో బ్రైట్నెస్ ఎలా ఇంక్రీజ్ చేస్తామో తగ్గించుకుంటాం. మన ఆటో అయితే పెట్టుకుంటే మన వెదర్ని బట్టి లైటింగ్ని బట్టి చేంజ్ అవుతుంది. థీమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, డార్క్, లైట్, ఆటో అనేది ఇచ్చారు మీరు చూస్తున్న విధంగా. ఇప్పుడున్న ఫీచర్స్ తర్వాత జనరేషన్కి అయితే సెట్ అవుతుంది. ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రంట్లో మనము డిస్ప్లేలో ఏదేది పెట్టుకోవాలనేసి ట్రిప్పు ఇవన్నీ ఇంకా ఆప్షన్స్ అంతా ఉంటాయి. టైమింగు, తర్వాత యావరేజ్ స్పీడు, ఇవన్నీ మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మన వెహికల్కి అయితే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన వెహికల్కి మనమే మాన్యువల్గా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినలాగా. డిస్ప్లే టైప్ కూడా ఉన్నాయి చూడండి, బారు, సింపుల్, ఈ విధంగా. డే టు టైమింగ్ అంతా రీసెట్ చేసుకోవచ్చు, మనమే పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ ఆప్షన్స్ అంతా మీరు చూస్తున్న విధంగా. ఈ ఫీచర్స్ అన్నీ యాక్టివ్ 125 ఇప్పుడు 2025లో అయితే వచ్చాయి. అది రియల్ టైము, తర్వాత సర్వీస్కి ఎప్పుడు చేసుకోవాలి, మన వెహికల్ ఎన్ని కిలోమీటర్లకు సర్వీస్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న పెట్రోల్ ఉన్న కెపాసిటీకి ఎంత దూరం పోవచ్చు, మైలేజ్ అనేది ఎంత ఇస్తూ ఉంది, తర్వాత మనం ఎంత స్పీడ్ పోతే మైలేజ్ ఇస్తుంది, పెట్రోల్ ఎంత ఉంది, తర్వాత ఇక్కడ ఉన్న చూడండి ఇలాగ మనమైతే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఈ వెహికల్కి కలరు ఫ్రంట్ అంతా చేంజ్ చేసేసారు. ఎల్ఈడి అవుట్లుక్ చూడండి ఇలాగ ఉంటుంది. నైట్ టైంలో అయితే సూపర్గా ఉంది అవుట్లుక్. రన్నింగ్ మీద ఆన్ రోడ్ మీద బాగుంటుంది వెహికల్. ఇంకా నేనైతే ముందు వీడియోలో అయితే యూనికాన్ 2025 మోడల్ కూడా పెట్టాను మీకు. ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే చూడండి. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే